చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో నా హృదయపూర్వక శుభాభివందనాలు. ఈ సమయంలో ఒక చక్కని సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదేమంటే, సర్వమానవాళి పట్ల మహాదేవుడైనటువంటి దేవుని ఔదార్యము ఎలా ఉంది, సర్వమానవాళి పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమ, దీర్ఘశాంతము, దయాళత్వము ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని మనము గమనించినట్లయితే, మొట్టమొదటిగా దేవుని యొక్క లక్షణాలను మనము పరిశీలించినట్లయితే, రోమిలికి రాసిన పత్రికలో ఈ విధంగా చెప్తూ, మొదటి అధ్యాయం 20వ వచనంలో దేవుడు అదృశ్య లక్షణాలను కలిగినటువంటి వాడై ఉన్నాడు, ఆయన నిత్యశక్తి కలిగి ఉన్నాడని అక్కడ చెప్పడం జరిగింది. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, ఆయన యొక్క నిత్యశక్తి మనుషుడు ఆనాటి నుండి ఈ యొక్క క్రీస్తు యుగం వరకు కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. దేవుని యొక్క నిత్యశక్తిని మనం గమనించినట్లయితే, ఆయన ఒక శక్తి కలిగి ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి శక్తి మనుషునికి లేదు. ఆ శక్తి మనుషునికి లేదనే విషయాన్ని మనకు ఈరోజు ఒక మనుషుని ద్వారా మనం తెలుసుకుందాం. ఆ మనుషుడే తన భక్తుడైనటువంటి దావీదు గారి మాటల్లోనే మనం గమనిస్తాం. 139వ కీర్తన చూడండి. 139వ కీర్తనలో 5వ వచనంలో చూస్తే, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, ఈ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది. ఇక్కడ చెప్పబడినటువంటి మాటను గమనించినట్లయితే, ఆ పై వచనాల నుండి 4 వచనాల వరకు చదివితే, ఇక్కడ దావీదు గారు దేవునికి సరెండర్ అవుతున్నట్లుగా మనం గమనిస్తాం. ఎందుకంటే దావీదు గారు ఎందుకు సరెండర్ అవుతున్నాడని చూసినట్లయితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుటయు లేచుటయు నా తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించున్నావు, నా నడక నా పడక నీవు పరిశీలన చేసినావు, నా చర్యలన్నీ నీవు బాగా తెలుసుకున్నావు. యెహోవా నా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది అని చెప్తూ, ఇంకా వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది. అంటే ఏదో దేవునికి మనకు మించిన శక్తి ఉందని ఇక్కడ దావీదు గారు అంగీకరించి దేవునికి సరెండర్ అవుతున్నట్లుగా మనము ఈ యొక్క మాటను బట్టి గమనించవచ్చు. దాని గ్రంథము ఏమని సెలవిస్తుందంటే, దేవుని యొక్క నిత్యశక్తిలో ఉన్నటువంటి ఒక భాగమైనటువంటి దేవుడు సర్వాంతర్యామిగా మనము గుర్తించవచ్చు. ఎందుకంటే నా వెనక ముందు నీవు ఆవరించి ఉన్నావంటే, దేవుడు ప్రతి స్థలంలో ఆయన విస్తరించి ఉన్నాడు, సర్వాంతర్యామిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దావీదు గారు గమనించి ఆయన సరెండర్ అయ్యాడు. ఇటు తెలివి నాకు మించినది అంటే, మనుషుడిగా ఇంత తెలివి నాకు లేదు. ఒక స్థలంలో జరిగేటువంటి ఆ విషయాన్ని మాత్రమే నేను చూడగలను దృశ్యంగా, కానీ వేరే స్థలంలో జరిగేటువంటి విషయాన్ని నేను దృశ్యంగా చూడలేను. కానీ ఏదో ఒక గ్యాడ్జెట్ టీవీ ద్వారానో బ్లూటూత్ యూట్యూబ్ల ద్వారానో చూడగలనే, కానీ అక్కడికి వెళ్ళి లైవ్లో చూసేటువంటి శక్తి నాకు లేదు. వినగలను, కానీ అటువంటి శక్తి, ఇటువంటి తెలివి నాకు మించినది అంటున్నాడు అన్నమాట. కాబట్టి దేవుని యొక్క నిత్యశక్తి అది. దేవుడే ఏమై ఉన్నాడంటే, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన చెయ్యాలి అనుకుంటే అది మనుషుడికి అసాధ్యమే, కానీ దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. కనుక ఆయన సర్వశక్తి యొక్క శక్తిమంతుడు, దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సర్వజ్ఞాన సంపన్నుడు, దేవుడు సృష్టికర్త, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఇది ఆయన యొక్క శక్తి, నిత్యశక్తిని తెలియజేస్తుంది. ఈరోజు మనం పరిశీలించేటువంటి అంశంలో ఆయన వ్యక్తిత్వం, అదృశ్య లక్షణాలను బట్టి మనము గుర్తించవచ్చు.
దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన అదృశ్య లక్షణాలను బట్టి గమనించినట్లయితే, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు మన కంటికి కనిపించడం లేదు, కానీ అవి తన వ్యక్తిత్వాన్ని తెలియజేయటం వలన అవి బయలుపరుచున్నాయి. అవి ఎలాగో చూసినట్లయితే, దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. మరి దేవుడు ఏమై ఉన్నాడంటే, దేవుడు ప్రేమస్వరూపియే కాక దేవుడు ఇంకా ఈ యొక్క ప్రేమస్వరూపి అయి ఉన్నాడు అనేటువంటి ఒక లక్షణాన్ని మనము పరిశీలించినట్లయితే, దేవుని ప్రేమ స్వారూప్యంలో నుంచి కొన్ని గుణగణాలను మనం తీసుకుందాం. ఆ గుణగణాలు ఏంటంటే, దేవుని యొక్క ఔదార్యం, దేవుని దీర్ఘశాంతము, దేవుని యొక్క దయ, కృప, వాత్సల్యము, ఇవన్నీ కూడా ప్రేమ అనేటువంటి ఈ యొక్క లక్షణాలలో నుంచి ఆయన బయలుపరుస్తున్నాడు ఇటువంటి గుణాలను. ఇది ప్రేమ స్వరూప్యాన్ని, దేవుని యొక్క స్వరూప్యము ప్రేమ అనడానికి ఇన్ని గుణగణాలను ఆయన బయలుపరుస్తున్నాడు. మరి దేవుడు రెండవదిగా ఆయన అదృశ్య లక్షణాలలో నుంచి తీసినటువంటి ఇంకొక అంశాన్ని చూసినట్లయితే, నీతి స్వరూపిగా ఉన్నాడు. ఆయన నీతి స్వరూపి అనేదానికి అర్థము మనం ఎలా గమనించవచ్చు అంటే, ఆయన నీతిలో న్యాయం ఉన్నదే, ఆ దేవుని యొక్క నీతిలో సత్యం ఉన్నదే, యథార్థత ఉన్నదే. కాబట్టి ఆయన నీతి స్వరూపి అంటే ఏది ఎలా జరగాలో ఆయనకు తెలుసు. ఏది న్యాయమో ఏది అన్యాయమో ఆయనకి తెలుసు. ఏది సత్యమో ఏది అసత్యమో ఆయనకి తెలుసు. కాబట్టి వీటన్నిటినీ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయగలుగుతూ అసత్యం నుంచి మనలను విడిపించేదానికి ఆయన నీతి మనకు మరి ఎంతో ఉపకరిస్తుంది. మరి దేవుడు ఇంకా ఏమై ఉన్నాడంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన యొక్క పరిశుద్ధతలో నుంచి పుట్టుకొచ్చినవే ఈరోజు ఆయన గుణగణాలను. ఆ పరిశుద్ధుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనలో ఏముందంటే, కోపం ఉంది, రోషం ఉంది, రౌద్రం ఉంది. కనుక ఇట్టి గుణలక్షణాలు కలిగినటువంటి దేవుడు మనుషులను నిరంతరాయముగా పరిశీలిస్తున్నాడు. తన యందు భయభక్తులు గలవారు ఎవరా అనే ఆకాశం నుండి ఆయన తొంగి చూస్తున్నాడు. తాను ఉండినటువంటి నివాస స్థలము నుండి తొంగి చూస్తూ మనుషులను ఆయన ప్రతి హృదయాన్ని పరిశీలనగా తెలుసుకుంటూ, మనుషులలోని నీతి న్యాయములను జరిగించి వారిని కాపాడేదానికి ఆయన నిత్యము మరి కునుకుక నిద్రించక చూస్తూనే ఉన్నాడు, కనిపెట్టుచున్నాడు. మరి ఇటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే, దేవునిలో మనం కేవలం ప్రేమను చూసినట్లయితే దేవుని యొక్క ఉగ్రతను కూడా చూడవలసి వస్తుంది. కనుక దేవునిలో మరొక కోణం కూడా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేసేదానికి ఈ పాఠాన్ని నేను ఈరోజు మీ యొద్దకు తీసుకొచ్చాను. దేవునిలో దేవుని ప్రేమలో నుంచి వచ్చింది ఔదార్యము. ఇట్టి ఔదార్యము మనుషులకు అసాధ్యమైనది. చూడండి, ఒక మాటను మనం చదువుకొని ముందుకు వెళ్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయంలో ఈ విధంగా 6వ వచనంలో దేవుడు మన కొరకు రాయించున్నాడు. 34వ అధ్యాయం నిర్గమాకాండము, పాత నిబంధన గ్రంథము 74వ పేజీలో మనం చూసినట్లయితే ఈ అంశం రాయబడి ఉంది. నిర్గమాకాండం 34వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే, అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరములకు వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించును. అనగా దేవుడు ఏమై ఉన్నాడంటే, కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృప మరి సత్యములు కలిగిన దేవుడైనటువంటి యెహోవా ఆయన యొక్క గుణలక్షణాలలో మనం గమనించినట్లయితే. కానీ ఈయన యొక్క గొప్ప లక్షణం ఏంటంటే, దేవుని యొక్క గుణాన్ని మనం పరిశీలించినట్లయితే ఆయన 1000 మందికి కృప చూపగలడట. కానీ
ఆ కృప చూపే విధానంలో దోషములను, అపరాధములను, పాపములను క్షమించును కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచడు. అలాగని నిర్దోషులను దోషులుగా ఎంచడు. మరి ఎవరైతే దోషులుగా ఉన్నారో వారి మీదికి ఆయన మరి చూడండి 1000 తరముల వరకు 4-5 తరముల వరకు మరి తండ్రుల దోషము కుమారుల మీదకు, కుమారుల మీదకు రప్పించువాడై ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. కనుక దేవునిలో ప్రేమ ఉంది, దేవునిలో భయంకరమైనటువంటి రౌద్రము, కోపము ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. మరి ఆయన ఎవరిని కూడా నిర్దోషులను దోషులుగా ఎంచడట, దోషులను నిర్దోషులుగా ఎంచడట. ఇటువంటి మహాదేవుడైనటువంటి యెహోవా చేతిలో పడుట భయంకరమైనటువంటి అనేటువంటి మాట కూడా ఉంది. అంటే ఆయన చేతిలో పడటం అంటే మనము ఎలా పడాలని? ఆయన చేతుల చాటున కప్పబడాలి ప్రేమ చేత. ఆయన బలమైన హస్తముల కింద, ఆయన బలమైన చేతుల కింద మనము విధేయులై ఉండాలి ఆయన లేపేదానికి, మనల్ని ఆయన హెచ్చించేదానికి. అంతేకాని ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఔదార్యాన్ని మనము గుర్తించక ఈ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క గొప్ప గుణాన్ని, ఆ ప్రేమ అనేటువంటి గొప్ప గుణాన్ని దుర్వినియోగం చేసినట్లయితే ఆయన చేతిలో గ్యారెంటీగా పడతాం. ఆయన చేతిలో పడటం అనేది భయంకరమని గ్రంథము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో జీవము గల మరి దేవుని చేతిలో పడుట భయంకరము అని రాయబడి ఉంది. మరి జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అంటే ఏంటి? ఆ భయంకరము మరి ఆయన చేతిలో పడినటువంటి ఆనాటి 3 యుగాల్లో చూసినట్లయితే, 3 యుగాల్లో మనము గమనించినట్లయితే ప్రియులరా, చూడండి ఇక్కడ రాయబడినటువంటి విషయంలో జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరం అని చెప్పినప్పుడు ఆయన చేతిలో పడుట ఎలాగో చూసినట్లయితే నోవాహు కాలంలో జనులు ఆయన చేతిలో పడ్డారు. ఏం చేయబడ్డారంటే తుడిచివేయబడ్డారు, జలప్రలయం చేత తుడిచివేయబడ్డారు. మరి సొదొమ గుమొర్ర అనే ప్రాంతంలోని వారి యొక్క పాపము దేవుని సన్నిధికి ఘోరముగా ఉన్నది. మరి అక్కడ ఏం చేయబడ్డారంటే కాల్చివేయబడ్డారు. జీవం గల దేవుని చేతులు పడుతున్నారు. ఇక్కడ రాలిపోయిరి. ఎక్కడ? ఇజ్రాయెల్ జనాంగం దేవుని పరిశోధించారు. మనుషులను ఆయన పరిశోధించేదానికి మరి ఇజ్రాయెల్ జనాంగాన్ని ఆయన తీసుకున్నప్పుడు విడిపించాడు, నడిపిస్తున్నాడు అరణ్యంలో. మరి కానాను దేశాన్ని ఇచ్చేదానికి ఆయన నడిపిస్తుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే దేవుని శోధించారు. ఎలా శోధించారయ్యా అంటే 78వ కీర్తనలో ఒక మాటను మనము గమనిస్తాం. 78వ కీర్తన 18వ వచనాన్ని మనము చదివినట్లయితే, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడి ఆయన బండను కొట్టగా నీళ్లు ఉడికెను. చూడండి, అరణ్యములో దేవుడు ఆహారం సిద్ధపరచగలడా అని ఒకరికొకరు హేళనగా ప్రశ్నలు వేసుకుంటూ, అంటే బెట్టింగ్, ఈ రోజుల్లో బెట్టింగ్లు ఎలా ఉంటాయి అలాగా, దేవుడు ఇస్తాడా, నేను అడిగితే ఇస్తాడా, చూద్దాం, ఒకసారి పరిశీలిద్దాం అనేటువంటి విధంగా దేవుని మీద ఒక హేళనగా ఆయన శోధించారు. కాబట్టి ఇజ్రాయెల్ జనాంగం అరణ్యంలో ఏమైపోయారని చెప్పబడుతుందంటే తెగుళ్ళ చేత, సర్పముల చేత, భూమి నెరవిడిచి మృంగివేటి చేత మరి చాలామంది అరణ్యంలో రాలిపోయారు. 40 సంవత్సరాలు దేవుని చేత శోధింపబడి వారిలో మరి ఒక మాట ఆయన ఆశించాడు. ఏమని? ఆయన ఆహారము కొరకు వాళ్ళకి ఆకలి కలుగు చేసినప్పుడు వారిని అణచి కుదిలించి వారికి ఆకలి కలుగు చేయగా ఆ ఆకలిలో దేవుని వారు గుర్తించి, ఇదిగో ఆహారము కంటే దేవుని మాటలు గొప్పవి అనేటువంటి మాట కోసం ఆయన చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఆహారమే గొప్పది కానీ దేవుని మాటలు గొప్పది కాదు అని చెప్పేటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయారు. మరి దాహాన్ని ఇచ్చినప్పుడు దాహాన్ని కూడా వాళ్ళు మరి నీళ్ళ కోసం తప్పించారు కానీ అరణ్యంలో నడిపిస్తున్నటువంటి మనకు నీళ్లు, ఆహారము, సమస్తం జీవాహారాన్ని దయచేసేవాడు ఆయనే కదా అనేటువంటి
విషయాన్ని వాళ్ళు గమనించలేకపోయారు. ఆ విషయాలని యేసుక్రీస్తు వచ్చి చెప్తున్నాడు. మోషే అరణ్యంలో మీకు ఆహారం ఇచ్చింది కానీ నా జీవాహారం కాదు, నేనే జీవాహారం అనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. కనుక భూమిని అడిమిర్చేటువంటి పరిస్థితి ఎలా వచ్చిందంటే తాను నియమించినటువంటి సేవకులైనటువంటి మోషే అహరోనులకు ఇచ్చినటువంటి నాయకత్వాన్ని వారు వ్యతిరేకించారు. కోరాసు కుమారు మరి వ్యతిరేకించిన వారు భూమి నెరవిడిచుడి చేత మరి ఎవరు కూడా చవి చూడనటువంటి మరణాన్ని, భయంకరమైనటువంటి మరణాన్ని అరణ్యంలో చవి చూశారు. ప్రియులారా గమనించినట్లయితే ఇటువంటి దేవుని చేతిలో పడుట భయంకరము. మరి ఇటువంటి దేవుని చేతి క్రింద ఉండుట ఎంతో గొప్ప, మనం దయను పొందుకుంటాం, ఎంతో గొప్ప ప్రేమను చూస్తాం అనేటువంటి విషయాన్ని ఈ పాఠంలో నేను వివరించేదానికి ప్రయత్నిస్తాను. చూడండి, దేవుడు మానవుల పట్ల చూపుతున్న ఔదార్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు అనేటువంటి ప్రశ్నతో నేను ప్రారంభిస్తున్నాను. ఎవరి పట్ల? మానవుల పట్ల, సర్వమానవాళి పట్ల దేవుడు ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు అని గమనించినట్లయితే కొన్ని రిఫరెన్సులు, ప్రతిదానికి ఒక రిఫరెన్స్ చదివి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. ఆయన చూడండి ఇక్కడ, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి అంటే ఎందుకు ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడంటే రక్షణార్థమైనదంటే ఎవరికి రక్షణ? నశించే వారికే కదా, పాపులకే కదా. కాబట్టి ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నది ఎందుకయ్యా అంటే నశించుటకు సిద్ధముగా ఉన్న వారిని రక్షించుటకు. 3 యుగాల్లో కూడా చూడండి ఆయన యొక్క దీర్ఘశాంతం ఉంది. నశించుచున్న వారిని రక్షించి ఆ పనిలో మరి అనేక మంది ప్రవక్తలను వాడాడు. మరి ఆ రోజుల్లో దేవదూతలను వాడాడు, మరి ప్రవక్తలను వాడాడు. తన ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపారు నశించేవారు. కానీ వారు నశించకూడదు అనేటువంటి విషయంతో ఆయన దీర్ఘశాంతం వహించాడు. అనాది కాలం నుంచి మనం గమనించినట్లయితే మానవ వంశాలను ఆయన పిలిచినప్పటి నుండి చూసినట్లయితే నరులారా రండి, ఎందాక మీరు నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు, ఎందాక మీరు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు, ఎందాక మీరు మరి అబద్ధాన్ని వెతుకుతారు అనేటువంటి మాటలలో మనం గమనించినట్లయితే దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కనుక 2వ ప్రశ్నను చూసినట్లయితే దేవుని దీర్ఘశాంతం దేని కొరకు కనిపెట్టుచున్నది? మొదటి ప్రశ్నలో దేవుడు ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడని మనం చూసినట్లయితే నశించుచున్న వారిని వెదకి రక్షించే దాని కొరకు ఆయన దీర్ఘశాంతం వహించాడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం వహించకపోతే వీరు నశిస్తున్నారు, ఆల్రెడీ కడగా ఉన్నారు, చివరిలో ఉన్నారు, శత్రువులుగా దేవుని దేవునికి శత్రువులుగా ఉన్నారు. అటువంటి వారి మీద ఆయన దీర్ఘశాంతం వహించకపోతే వారు నశించిపోతారనేటువంటి విషయంతో ఆయన దీర్ఘశాంతం వహించాడు. కానీ ఇక్కడ దీర్ఘశాంతంతో ఆయన కనిపెట్టుచున్నది ఎందుకయ్యా అంటే మరి ఇక్కడే చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుదాం. ప్రియులారా, దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులేని వారి వద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల వద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అనగా ఇక్కడ దేవుని దీర్ఘశాంతం దేని కొరకు కనిపెడుతుందని మనం గమనించవచ్చు అంటే అవిధేయులైన వారి కొరకు. మానవ స్థితి ఏంటంటే అవిధేయత చూపిస్తుంది అనమాట. విధేయత చూపించలేడు, దేవుడు పిలిచేటువంటి పిలుపుని గమనించలేనటువంటి స్థితిలో, దేవుని వాక్యానికి చెవి ఎగ్గలేనటువంటి స్థితిలో మానవుడు ఉన్నాడంటే ఈ అవిధేయ స్థితి ఎక్కడి నుండి మొదలైంది మనుషుడికి అని మనం గమనించాలి. ఈ అవిధేయ స్థితిని ఆయన రూపుమాపేదానికి ఆ యొక్క మోషే ధర్మశాస్త్ర కాలంలోనే దానికి ఒక మంచి చక్కని పరిష్కారాన్ని ఇచ్చాడు. కానీ ఈరోజు అది చెల్లదు. అవిధేయత కుటుంబంలోనే మొదలవుతుంది. చూడండి, మనము ఆ యొక్క అవిధేయత స్థితిని దేవుడు గుర్తించినప్పుడు మోషే గారికి ఆ యొక్క ధర్మశాస్త్రంలోనే దాని గురించినటువంటి నియమావళిని ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండానికి ఆ యొక్క గ్రంథంలో నుండి మనము ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయంలోకి వెళదాం. 21వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో చూస్తే
అక్కడ ఎటువంటి శిక్షలు ఇచ్చాడు చూడండి. 18వ వచనం, ద్వితీయోపదేశకాండం 21:18 చూస్తే, ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతని శిక్షించిన తరువాతను అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకుని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకుని వచ్చి, మా కుమారుడిని వీడు మొండివాడై తిరుగుబడి ఉన్నాడు, మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించదు. అప్పుడు ఇశ్రాయేలులందరూ విని భయపడుదురు. అంటే అవిధేయత స్థితి అనేది దేవుడు ముందుగానే గుర్తించి ఒక కట్టడనిచ్చాడు. ఎవరికైనా తల్లిదండ్రులకు తన బిడ్డ అవిధేయుడై తల్లిదండ్రుల మాట వినక తిరుగుబడుచు తాగుతూ తినుచు ఎంత బుద్ధి చెప్పినా విననటువంటి పరిస్థితిలో వారిని ఊరి పెద్దల వద్దకు అప్పగించవలను అని చెప్పబడింది గ్రంథం. ఈ గ్రంథంలో సూచిస్తుంది. ఆ గ్రంథంలో సూచించిన మాటల ప్రకారం వారు ఆ పెద్దల వద్దకు అతన్ని అప్పగించగానే ఇంట్లో మందలించాలి. వాడు వినకపోతే పెద్దలకు అప్పగించినప్పుడు వారు ఊరి ప్రజలందరూ కూడా అతని రాళ్లతో కొట్టి చంపవలను. ఆ చావును చూసి అనేకులు అవిధేయులైన వారు మారుతారు, భయపడతారు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు గ్రంథంలో రాయించి ఉన్నాడు. కనుక ఆయన దీర్ఘశాంతం ఎందుకు కనిపెడుతుందంటే అవిధేయులైన వారు చనిపోతారు, శిక్షింపబడతారు అనేటువంటి దాని కొరకు ఆయన కనిపెట్టుచున్నాడు. కనుకనే మనకి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత దాన్ని ఈ విధంగా తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ కుమారుడు తప్పిపోయాడు, తండ్రి యొద్ద నుంచి తప్పిపోయాడు, తన ఆస్తిలో వాటా తీసుకుని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ ఆస్తినంతా కూడా తన దుర్వ్యసనాలతో పాడు చేసుకోవడం జరిగింది. పాడు చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆ కుమారుని కొరకు ఆయన యొక్క దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే తండ్రి యొక్క దీర్ఘశాంతం కనిపెట్టుచున్నది. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వస్తాడు. అదే ఆ ఉపమానాన్ని యేసుక్రీస్తు చెప్పుటకు కారణం. కనుక తప్పిపోయిన కుమారుడు తిరిగి రావటం అంటే అవిధేయుడైన వాడు విధేయుడే తిరిగి వస్తాడు అనేటువంటి ఆలోచన ఇక్కడ దేవునికి ఉంది. అప్పుడు మూడో ప్రశ్నగా చూస్తే, వాత్సల్యము, ఆయన యొక్క దేవుడు ఎందుకు తన వాత్సల్యమును దినదినముగా, నేను ఇక్కడ ఈ మూడింటిని క్రోడీకరించి చెప్తుంటాను. దేవుడు ఎందుకు తన వాత్సల్యమును దినదినము నూతనముగా పుట్టించుతున్నాడు. వాత్సల్యం అంటే ఒక తల్లి తన బిడ్డను దగ్గరకు తీసుకునేటువంటి తత్వాన్ని వాత్సల్యం అంటారు. పాలిచ్చేటువంటి తల్లి చంటి బిడ్డను ఎలాగైతే తీసుకుంటుందో దగ్గరికి, ఆ బిడ్డకు పాలిచ్చేటువంటి తల్లికి ఉండేటువంటి ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. అలాంటి వాత్సల్యము బిడ్డల మీద నూతనముగా రోజు రోజుకి దేవుడు పుట్టిస్తున్నాడంట, ఆయనకు పుడుతుందంట. ఎందుకని చూసినట్లయితే విలాప వాక్యములు చూడండి, విలాప వాక్యములలో ఈ మాట రాయబడి ఉంది. 3వ అధ్యాయము 20వ వచనం నుండి నేను చదువుతాను. 3వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకుని నాలో కృంగి ఉన్నది, అది నీకింకనూ జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యం ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాక ఉన్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం పుట్టుచున్నది. ఎందుకు దేవునికి అనుదినము వాత్సల్యము మానవ జాతి మీద పుడుతూ ఉందంటే, పాపము చేస్తున్నా కూడా ఆయన వాత్సల్యాన్ని ఎందుకు చూపిస్తున్నాడంటే మనము నిర్మూలం అయిపోయేటువంటి వారు. ఎందుకంటే ఆ స్థితి కృంగిపోయినటువంటి స్థితి, ఎందుకంటే ఆ స్థితి నిరాశలో నిస్పృహలో కూరుకుపోయినటువంటి స్థితి. వారికి ఆ నిరాశలో ఆ కృంగిపోయిన స్థితిలో ఆయన వాత్సల్యము నూతనముగా పుట్టకపోతే వారు నిర్మూలం అయిపోతారు అనేటువంటి ఆలోచనతో దేవుని యొక్క వాత్సల్యము దినదినము మనుషుల మీద నూతనముగా పుట్టుచున్నది. దేవుడు ఎందుకు తన కోపమును రేపుకొనక అణుచుకొనుచున్నాడు మానవాళి పట్ల? మనుషులు పాపులే, మనుషులు చెడ్డవారే, మనుషులు అవిధేయులే, నశించిపోయేవారే, దేవునికి శత్రువులే. కానీ ఆయనకు ఏమి రావాలి యాక్చువల్గా అంటే, ఒక మాట చూడండి,
యాక్చువల్గా దేవుని గురించినటువంటి మాటల్లో నేను ఒక మాటను ముందు గుర్తు చేయాలి, కానీ ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే, క్షమించండి, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన కోపము త్వరగా రగులుకొను. ఏం రాయబడింది ఇక్కడ? దేవుని యొక్క కోపము త్వరగా రగులుకొను. కానీ త్వరగా రగులుకునేటువంటి కోపము కలిగినటువంటి దేవుడు ఇక్కడ మనుషుల దగ్గరకు వచ్చేసరికి ఆయన కోపాన్ని రేపు కొనక అణుచుకొనుచున్నాడు. ఆ విషయాన్ని కీర్తనల గ్రంథంలో రాయించున్నాడు. ఎందుకంటే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 39వ వచనంలో చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 39 మరియు 38, 39 వచనాల్లో చూస్తాము ఆ యొక్క దేవుని యొక్క కోపాన్ని ఆయన ఏ విధంగా అణుచుకుంటున్నాడో గమనిస్తాం. 78వ కీర్తన 38. అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమార్లు కోపమును అణుచుకునివాడు. ఎందుకంటే ఆయన తన ఉగ్రతను మరి పలుమార్లు అణుచుకుంటున్నాడంట. ఆయన వాత్సల్యము ఆయనలో దినదినము పుడుతూ ఉందంట. వారి యొక్క అవిధేయతను, ఆయన ఉగ్రత పాలయ్యేటువంటి ఆ బిడ్డలను చూసినప్పుడంతా ఆయన వాత్సల్యాన్ని జత చేసుకుంటున్నాడంట. ఎందుకయ్యా అంటే 39వ వచనంలో ఆ మాట రాసి ఉన్నాడు. ఎందుకు ఆ స్థితి ఏంటంటే, మానవుల పట్ల ఆయనకు కలిగిన ఔదార్యం ఏంటంటే, కాగా వారు కేవలం శరీరులై ఉన్నారు. ఈ యొక్క ఆలోచన గొప్పది, దేవుని యొక్క ఆలోచన గొప్పది. మనుషులకు ఇది సాధ్యం కాదు. మనుషులైతే ఒకరు తప్పు చేస్తే వెంటనే శిక్షించాలా, వాళ్ళని చంపేయాలా, కొట్టేయాలా, నరికేయాలా, ఉరి తీయాలా అనేటువంటి ఆలోచన మనుషులకు ఉంటుంది. కానీ చూడండి, దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో, వారు కేవలం శరీరులై ఉన్నారు. అంటే మట్టి శరీరము, దీనికి వ్యసనాలు ఉన్నాయి, దీనికి బలహీనతలు ఉన్నాయి. వీరిని నేను శిక్షించడం మొదలు పెడితే వీరు మిగలరు, మట్టి అయిపోతారు అనేటువంటి ఆలోచన దేవునికి ఉంది. ఇంకా ఏమైనా ఆలోచిస్తున్నాడంటే, చూడండి, శరీరులై ఉన్నారు, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలి ఉన్నారు అని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఎలా జ్ఞాపకం ఒకసారి గాలి ఇలా వెళ్ళింది విసిరి, మనం తిరిగి రాదు ఆ గాలి, అదే వస్తుందని మనం చెప్పలేం. అటువంటి గాలిని పోలిన వారు, మట్టిని పోలిన వారు అని వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు తన కోపాన్ని ఆయన అణుచుకొనుచున్నాడు. ఆయన తన రౌద్రాన్ని రేపుకొనడం లేదు, అణుచుకొనుచున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించవచ్చు. చూడండి, దేవుడు ఎందుకు, మరలా ఇంకో ప్రశ్న, దేవుడు ఎందుకు ఆయన తన కోపమునకు లిమిటేషన్ పెట్టుకున్నాడు? దేవుడు ఎందుకు తన కోపానికి ఒక పరిమితి నియమించుకున్నాడు? దేవుడు ఎందుకు తన కోపాన్ని ఒక పరిమితమైన దానిగా ఉంచుకున్నాడు అని చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును. అంటే దేవుని కోపం ఎంత ఉంటుందంట? నిమిషమే ఉంటుందంట. ఆ నిమిషం మాత్రముకు ఆయన దయ మాత్రం ఎంత ఉంటుందంటే, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. దేవుని యొక్క కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం నిలుచును అని చెప్పడం జరుగుతుంది. ఎందుకయ్యా ఇలాగా అని చూసినట్లయితే, దేవుని యొక్క ఆలోచనలో ఏముందంటే, యోబు గ్రంథంలో ఆయన రాయించున్నాడు మానవు యొక్క ఆయుష్ గురించి. ఎంతగా రాయించున్నాడంటే, నరుల ఆయుష్కాలము పరిమితి గలది. అంటే దేవుని యొక్క కోపానికి కూడా పరిమితి ఉంది. ఎందుకంటే నరుల ఆయుష్కి కూడా పరిమితి ఉంది. మించజాలని దినములను వారికి నియమించి ఉన్నావు. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో, నరుల ఆయుష్కాలము పరిమితి కలది కనుక దేవుని కోపము నిమిషం మాత్రమే ఉంటుందని. ఈ నిమిషం మాత్రం కోపానికే మనిషి బూడిదైపోతాడు, ధూళైపోతాడు. కాబట్టి దేవుని కోపము అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఆ టైంకే సునామీలు రావచ్చు, ఆ నిమిషం మాత్రానికే భూకంపాలు రావచ్చు, ఆ నిమిషం మాత్రానికే అసలు సర్వ మానవాళి లేకుండా పోవచ్చు. కాబట్టి దేవుని కోపము నిరంతరం ఉండదు. వారి ఆయుష్కాలము పరిమితి మరి కలదిగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుని కోపము ఒక పరిధి కలిగి ఉంది. మరి దేవుడు ఎందుకు ఎల్లప్పుడూ మరి నరులతో పోరాడడు, ఆయన కోపించడు? పరిమితి ఉంది.
ఒక నిమిషమే ఉంటుంది. కానీ ఆ నిమిషం కూడా ఎల్లప్పుడూ చూపించడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎల్లప్పుడూ కోపించడు, మరియు వారి మీద పోరాటం చేయడు. దేవునితో పోరాడవలసినటువంటి పరిస్థితి మనుషునికి వస్తే మనుషుడు ఈ సర్వలోకం ఉంటుందా అంటే ఉండదు. ఆయన నరుడు కాదు. నరునితో పోరాడి గెలిచేదానికే ఈరోజు చూడండి, ఒక దేశంతో పోరాడి ఇంకొక దేశం గెలవడానికే నానా అవస్థలు పడుతుంది. పాకిస్తాన్తో ఇండియా, ఇండియాతో పాకిస్తాన్, ఇజ్రాయెల్తో, ఈ విధంగా మరి కొన్ని శత్రు దేశాలు పోరాడుతూనే ఉన్నాయి. ఈరోజు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాలు కానీ బలమున్నవాడే గెలుస్తున్నాడు. అలాగా దేవునితో పోరాడితే మనుషుడు గెలుస్తాడా? మనుషుడు క్షణమాత్రం ఉండి ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి ధూళి వంటివాడు, ఆవిరి వంటివాడు, నీడ వంటివాడు. మరి మనుషుని యొక్క ఆయుష్ ఇలా చెప్పబడింది. మరి ఇలా చెప్పబడినటువంటి మనుష్యుడు మరి దేవునితో పోరాడలేడు. ఒకవేళ దేవుడు పోరాటం మొదలు పెడితే మనుషుడు ఏమైపోతాడో చూద్దాం. యెషయా గ్రంథాన్ని మనము లోకి వెళ్ళి గమనించినట్లయితే ఒక వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనం చూస్తే, నేను నిత్యము పోరాడేవాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను, అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదు. అంటే దేవుడు ఎల్లప్పుడూ పోరాడితే ఆయన మూలంగా జీవాత్మ క్షీణించిపోతుంది, ఆయన పుట్టించిన నరులు క్షీణించిపోతారు. ఇక్కడ గమనించండి, తండ్రి ప్రేమ ఎంత గొప్పదో. మన కడుపును పుట్టినటువంటి బిడ్డ మీద ఎప్పుడైనా మనం యుద్ధం చేస్తామా అంటే ఆ గుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడిలోంచి వచ్చింది. నీకు ఒక తండ్రి ఒక బిడ్డ మీద ఏ రోజు పోరు ప్రకటించడం, కాకపోతే తండ్రిని బిడ్డ చంపుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. తన ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని తల్లి మరి తల నరికినటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అటువంటి సమాజంలో ఏ తండ్రి అయినా తన బిడ్డను చంపినట్లుగా చాలా రేరుగా చూస్తుంటాం. ఏ తండ్రి అయినా తన బిడ్డ తనకంటే గొప్పవాడు అవుతున్నాడని అసూయపడినటువంటి రోజులు కూడా, అలాంటి వ్యక్తులు కూడా చాలా రేరుగా చూస్తుంటాం. అటువంటి ఆ గుణ లక్షణం ఈ యొక్క మనిషిలోకి ఎలా వచ్చిందంటే, తండ్రి దేవుడు సర్వమానవాళికి తండ్రి ఉన్నాడు, ఆయన సృష్టికర్త అయినాడు, ఆయన చేతిపైన ఉన్నటువంటి మనుషుల మీద ఆయన పోరాడు. ఎందుకంటే ఆయన పోరాటాన్ని దిగితే ఆయన మరి సృష్టించినటువంటి జీవాత్మ క్షీణిస్తుంది. తాను నిర్మించినటువంటి మనుషులు మరలా లేకుండా పోతారనేటువంటి ఆలోచనతో ఒక తండ్రి ప్రేమ దేవునిలో కనిపిస్తుంది. కాబట్టి ఆయన దేవుడు ఎందుకు నరులతో నిత్యము పోరాడు, నిత్యము కోపించడు, ఎల్లప్పుడూ కోపించడు, ఎప్పుడు పోరాడడు. అంటే ఆయనకు ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ను క్రాస్ చేసావా అంటే ఏం జరుగుతుందని చూస్తే, అది ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయించున్నాడు. ఆ లిమిట్ క్రాస్ చేసేటువంటి ఒక హద్దు మీరేటువంటి తత్వాన్ని అక్కడ రాయించున్నాడు దేవుడు. ఏమని రాయించున్నాడు చూస్తే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటను రాయించి దేవుడు పలికినటువంటి మాటలు చూస్తే, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరుగుకము, ఈ కాలమునకు ముందే నీవేళ మరణించదువు, చనిపోదు అని రాయించి ఉన్నాడు. ఏముందంటే ఇక్కడ అధికముగా దుర్మార్గ పనులు చేసినా, మరి బుద్ధిహీనముగా తిరిగినా కాలమునకు ముందే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాలమునకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనము అధికముగా బుద్ధిహీన పనులు చేస్తున్నా, బుద్ధిహీనముగా తిరుగుతున్నా ఇక్కడ సరిచేసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ, నేను ఎప్పుడూ కోప్పడను, ఎల్లప్పుడూ కోప్పడను, నేను ఎల్లప్పుడూ పోరాడను. కానీ నీవు అధికముగా చేసావంటే నీ కాలానికి ముందే నీ ఆయుష్ను నేను కరుణించను, నువ్వు ఎంత అల్ప ఆయువైనా కూడా నేను గమనించను, నేను ఎత్తేస్తాను, నేను తీసేస్తాను, ఈ భూమి మీద పనికిరాని ఒక చెత్తగా డస్ట్బిన్లో పడేస్తాను అనేటువంటి మాట చెప్తున్నాడు. ఆ చెప్తున్నటువంటి మాట యెహెజ్కేలు గ్రంథంలో హెచ్చరికగా రాసి ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో చూసినట్లయితే మనము ఆ మాట చూడవచ్చు. 31వ వచనాన్ని చదువుదాం. ఆ హెచ్చరిక ఎలా ఉంటుందో, దేవుని యొక్క హెచ్చరిక 18వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము చూడండి ప్రియులారా. 18వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథంలో 31వ వచనంలో ఈ విధంగా దేవుడు తన మాటలను రాయించున్నాడు. చూడండి, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి
నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకునిడి. అంటే ఇవంతా కలుషితం అయిపోయింది. మీ హృదయం దుర్మార్గంతో నిండిపోయింది. మీ హృదయం, మీ బుద్ధి హీనమైపోయింది. అంటే బుద్ధి హీనంగా తిరుగుతున్నావు. కాబట్టి నువ్వేం చేయాలంట? నూతన బుద్ధిని తెచ్చుకునిడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణము నొందుదురు? దేవుని మాట. బుద్ధి హీనించిపోయినా, మీ మార్గములు అక్రమమైన మీరు చనిపోతారు. మీరు ఎందుకు చనిపోతారు అని ఇజ్రాయేలుకి చెప్పబడిన మాట ఈరోజు మనకు కూడా వర్తిస్తుంది. అప్పుడు మీరు ఎందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఇది దేవుని మాట. కాబట్టి ఆయన ఎందుకు నిత్యం పోరాడడం లేదంటే ఇక్కడ హెచ్చరికలు కూడా చేస్తున్నాడు మధ్య మధ్యలో. ఆయన మన ఈ యొక్క స్థితిని చూస్తున్నాడు. మనం నశించు వారము, అవిధేయులమై ఉన్నవారము, కృంగిన వారము, నిస్సహాయ స్థితిలో నిరాశలో ఉన్నవారము, మరి మట్టి శరీరము కలిగిన వారము, గాలి వంటి తిరిగి రాని వారము, మరి అల్ప ఆయుష్ కలిగిన వారము, 70 సంవత్సరాలు లేకపోతే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంతవరకే వీళ్ళ ఆయుష్ అని ఆయన చూస్తున్నాడు. మరి ఆయన ఎందుకు నిత్యము మనుషులతో పోరాడటం లేదు? ఎల్లప్పుడూ కోపించడం లేదు. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉన్నా ఆ నిమిషాన్ని మాటి మాటికి చూపించాడు అనుకోండి, ఈ సర్వ మానవాళి ఉండదు, ఈ భూమి ఉండదు, జీవకోటి మొత్తం నశిస్తుంది అనేటువంటి ఆలోచన దేవుడు చెప్తున్నాడు. కాబట్టి యెషయా గ్రంథంలో ఆ మాత్రం చెప్పినటువంటి మాటను చూస్తే మరలా చివరి 7వ పాయింట్ని చూసినట్టు, దేవుడు ఎందుకు మన మీదే తన మనస్సును నిలిపాడు? చూడండి ప్రియులారా, దేవుడు ఎందుకు మన మీదే తన మనస్సును నిలిపాడు అని చూసినట్లయితే యోబు గ్రంథంలో ఈ మాటకు సమాధానము దేవుడు రాయించున్నాడు. యోబు గ్రంథము 34వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, యోబు గ్రంథము 34వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల వరకు చూసినట్లయితే చూడండి. యోబు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. ఆయన తన మనసు తన మీదే ఉంచుకుని ఎడల, తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల, శరీరులందరూ ఏకముగా నశించుదురు, నరులు మరలా ధూళి అయిపోదు. ఇది విషయం. ఒకవేళ ఆయన మనస్సును ఆయన మీద పెట్టుకున్నాడు. అంటే మన మనస్సు ఎవరెవరి మీద పెట్టుకుంటాం కానీ మనము దేవుని మీద పెట్టడం. కానీ దేవుడు అలా కాదు, నిత్యము మనుషుల మీద తన మనస్సును ఉంచుకొని ఉన్నాడు. ఎలా ఉంచుకొని ఉన్నాడు? ఆ విషయాన్ని గ్రంథంలో రాయించి ఉన్నాడా అంటే గ్రంథంలో రాసి ఉంచి ఉన్నాడు దేవుడు. గ్రంథంలో రాసి ఉంచున్న దేవుడు ఈ విధంగా సెలవిస్తూ, నిత్యము నీ మీద నేను మనసు ఉంచుకొని ఉన్నాను అని చెప్పేదానికి ఎలా చెప్పి ఉన్నాడంటే 33వ కీర్తనలో ఆయన ఈ విధంగా రాసి ఉన్నాడు. అదేంటో చూద్దాం. 33వ కీర్తన 13వ వచనంలో చూస్తే, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఎలా కనిపెట్టుచున్నాడు? ఆకాశంలో నుండి ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాసములో నుండి భూలోక నివాసులు అందరి వైపు ఆయన చూచుచున్నాడు. అంటే ఆయన మనసు ఎక్కడుంది? మనుషుల మీద ఉంది. ఎందుకు ఆ విధంగా ఆయన చూడవలసి వచ్చాను? ఎందుకు తన మనస్సును మన మీదే ఉంచుకున్నాడు? ఆయన మీద ఆయన ఉంచుకోలేడా అంటే చూడండి, ఆయన మీద ఆయన మనసును నిలుపుకున్నట్లయితే, ఆయన తన మనస్సును తన మీదే నిలుపుకుని ఎడల, ఉంచుకుని ఎడల, యోబు గ్రంథము 34:14లో తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదు. ఇది విషయం. ఆయన మనసును ఆయన మీద ఉంచుకున్నా, అదిగో నరుని నాసికారంధ్రంలో జీవవాయువును, అది ఆయన ఊదిన వాయువును మరలా శ్వాస నిశ్వాసలను ఆయన తీసుకునే ఎడల మనుషులు ఏమైపోతారంట? మరలా తిరిగి ధూళి అయిపోతారు. కనుక ఆయన మనసు మన మీద ఉంది. ఇన్ని విషయాలను మనం గమనించినట్లయితే ప్రియులారా, చూడండి, దేవుడు మానవుల పట్ల చూపుతున్నటువంటి ఔదార్యం ఎంత గొప్పదో మనం గమనించాలి. ఎందుకు ఈ ఔదార్యం అంటే, మనం ఇందాక ఇక్కడ ఆయన కోపమును ఆయన పోరాటమును ఎల్లప్పుడూ చేయడం లేదు. ఎందుకంటే నరులారా మీరు మారండి, మీ బుద్ధిని మీరు మార్చుకోండి అనే హెచ్చరిక చేస్తున్నాడు. ఆ హెచ్చరికనే ఆయన మరి ముగింపు మాటల్లోకి మనం వచ్చున్నాం. ఆ ముగింపు మాటల్లో మనం చూసినట్లయితే చివరి మాట అయినటువంటి మాటను గమనించి మనం ముగించుకుందాం. రోమిలికి రాసిన 2వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 4వ వచనాన్ని చదువుదాం. ఇంత అనుగ్రహం చూపిస్తున్నటువంటి దేవుడు, ఇంత ప్రేమను చూపిస్తున్నా, ఇంత వాత్సల్యాన్ని ఆయన చూపిస్తున్నటువంటి దేవుడు, తన కోపాన్ని తానే అణుచుకునేటువంటి దేవుడు, తన పోరాటాన్ని మన మీద ఏ రోజు చూపకుండా, తన రౌద్రాన్ని మరి అప్పుడప్పుడు మరి
ఈ లోకము గతి తప్పినప్పుడు మాత్రమే చూపిస్తూ వస్తున్నటువంటి దేవుడు ఎల్లప్పుడూ దాన్ని చూపించకుండా తన మనస్సును మన మీద ఎందుకు నిలిపాడంటే ఒక ఆలోచన అయి ఉన్నది. ఆ ఆలోచన ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా అంటున్నాడు. చూడండి, ఒక ప్రశ్న, ఈ వాక్యాన్ని విన్నటువంటి మనందరికి కూడా ఒక ప్రశ్న ఏంటంటే, దేవుని అనుగ్రహము నేను ఏం కోరుతున్నది అంటే మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుతున్నదేమో ఈరోజు ఈ వాక్యము ద్వారా. దేవునికి ఒక అనుగ్రహం ఉంది, ఆ అనుగ్రహము నువ్వు మారు మనసు పొందేదానికి నేను ప్రేరేపించుతున్నదేమో అని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదవా అనే ప్రశ్నతో ఈ పాఠాన్ని ముగించవలసి వస్తుంది. ఎందుకంటే ఇంత పాఠాన్ని విన్న తర్వాత మనలో ఒక ప్రశ్న ఆల్రెడీ వచ్చే ఉంటుంది. ఆ ప్రశ్నకు దేవుని వాక్యంతోనే ఈ పాఠాన్ని ముగించవలసి వస్తుంది. దేవుని అనుగ్రహము నేను ప్రేరేపిస్తున్నదేమో ఈరోజు ఈ వాక్యం ద్వారా నీవు మారు మనసు పొందాలని. ఇప్పటి వరకు నువ్వు ఉన్నటువంటి ఈ యొక్క నశించే స్థితిలో ఉన్నావేమో, మారు మనసు పొందు. ఈ యొక్క అవిధేయ స్థితిలో ఉన్నావేమో, మారు మనసు పొందు. ఈ కృంగి ఉన్నావేమో, లోకంలో దేవుడు లేడు, ఏమీ లేదు, నిరీక్షణ లేక, దేవోక్తి లేక కృంగి ఉన్నాము, మరి నిరాశలో ఉన్నావేమో, మారు మనసు పొందు. మరి మట్టి శరీరం మీదే ఆశ పెట్టుకొని మట్టి శరీరం కొరకే శరీర సంబంధమైన మనసుతో జీవిస్తున్నావేమో, మారు మనసు పొందు. మరి అలా కాకుండా అల్ప ఆయుష్ కలిగినటువంటి నీవు, ఇదిగో నా ప్రాణమా, అనేక సంవత్సరముల వరకు అల్ప ఆయుష్యే, కానీ అనేక సంవత్సరములు అనుకుంటున్నాను నువ్వు అల్ప ఆయుష్. ఈ అల్ప ఆయుష్ కొరకు అనేక సంవత్సరములకు నీకు సరిపడినటువంటి ఆస్తిని సమకూర్చాను ఈ లోకంలో, మరి తినుము, సుఖించుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నావేమో అల్ప ఆయుష్లోనే. ఇది నిజమైనటువంటి సంతోషం కాదు. పరలోకంలో మనము దేవునితో జీవించితే నిత్య సంతోషం అక్కడుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి లోకంలో ఉన్నటువంటి అల్ప ఆయుష్ కొరకు అల్ప ఆయుష్తోనే జీవిస్తూ ఇదే నిజం అనుకొని బ్రతుకుతున్నావేమో. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ హెచ్చరించాడు. ఒకడు తన మరి సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును అనగా ఆత్మను పోగొట్టుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనమో అంటున్నాడు. అంటే ప్రయోజనకరమైన విషయాలను ఈ అల్ప ఆయుష్లోనే నీవు పొందుకోవాలి. భూమి మీద ఉండగానే నువ్వు తెలుసుకోవాలి దేవుని. ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు అనేటువంటి ధన్యత సంపాదించాలని ప్రభువునందు జీవించి ఉండాలి. ప్రభువునందు జీవించిన వారికే ప్రభువునందు నిద్రించే అర్హత ఉంటుంది. లేదంటే మనం లోకంలో పుట్టి లోకంలోనే చనిపోతాము, శరీర సంబంధులుగా చనిపోతాము, కానీ ప్రభు యొద్దకు చేర్చబడం. కనుక తాను పుట్టించినటువంటి మానవులలో దేవుడు మరి నిత్యము కోపించకుండా ఉన్నాడంటే ఆ మానవుల్లో మరి నీవు స్పెషల్గా ఉన్నావా, పిలువబడిన వారుగా ఉన్నావా, ఏర్పాటు చేయబడిన వారుగా ఉన్నావా, లేక అనేకుల్లో కలిసి గుంపులో ఉన్నావా ఆలోచించుకో. గుంపులో ఉంటే మారు మనసు పొందు, ప్రత్యేకింపబడు అని చెప్తున్నాడు. కనుక మన మీదే ఆయన మనసు ఎందుకు ఉంచుకున్నాడంటే సర్వమానవాళి ఏకముగా నశించిపోతుందేమో ఆయన మనసును ఆయన తీసుకున్నట్లయితే. ఆ గుంపులో ఉన్నావా, బయటికి రా, దేవుని గుంపులో కలువు, పరిశుద్ధుల గుంపులో కలువు. ఈరోజే ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యం నిన్ను ప్రేరేపిస్తున్నదేమో మారు మనసు పొంది నిమిత్తం. కనుక ఆ యొక్క మారు మనసును పొంది దేవునిలో జీవించుటకు, నిత్యము ఆయన కొరకు బ్రతికే విధంగా నీవు ఈ యొక్క సమయంలో సిద్ధపడి ఉండాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ యొక్క లేఖన భాగాన్ని ముగిస్తున్నాను. ఈ వాక్యాన్ని విన్నటువంటి మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్.